బాబు జగజ్జీవన్ రామ్ దళిత బిడ్డ. బాబూజీగా పిలుచుకుంటారు. 1908 ఏప్రిల్ 5వ తారీఖు నాడు జన్మించాడు. సో ఆయన చూసి దేశం గర్విస్తుంది. మచ్చలేని నాయకుడు, దళితుల జనార్దరణ కోసం తన జీవితకాలం కష్టపడ్డాడు. ప్రధానమంత్రి కావలసినాడు. అనేక విధాలుగా తన పార్టీలో కూడా ఫైట్ చేసినటువంటి వాడు. జగజ్జీవన్ రామ్ హిందువులు ముస్లింల కంటే తన దళితుల స్థాయి ఎంత హీనంగా ఉందో ఎలుగెత్తి చాటినటువంటి నాయకుడు. సో జగజ్జీవన్ రామ్ బద్దలు కొట్టేసేవాడు. ఏ విషయాన్నైనా హెడ్ మాస్టర్కి తెలిసినప్పటికీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. చివరికి ఏదైతే ఉందో స్టూడెంట్ లైఫ్ నుంచి ఆ తిరుగుబాటు భావాలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. సో బనారస్లో కటింగ్ చేయించుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు జగజ్జీవన్ రామ్ చెప్పులు కుట్టే కులస్తులని మంగళి కులస్తులు ఆ రోజుల్లో అంటరానితనం అవన్నీ ఉండే సవరం చేయకపోతే మానవత్వాన్ని తేలిన అవమానం అని చెప్పి నిరసన పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమం. చైల్డ్హుడ్ నుంచి విద్యార్థి నాయకుడిగా మనం ఎరుగుదాం. సో ఆ విధంగా బాగా చదువుకునే ప్రయోజకుడయ్యాడు జగజ్జీవన్ రామ్. సో ఆ విధంగా 2014 ప్రాథమిక విద్య ప్రారంభించి 2025లో అగర్వాల్ మిడిల్ స్కూల్ నుండి మెట్రికులేషన్ పాస్ అయ్యి కాలేజీ విద్య కోసం బెనారస్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి వెళ్ళి చదువు మధ్యలో వదిలేసి వచ్చి బాబూజీ ఉన్నత విద్య పట్ల శ్రద్ధతో కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజీలో చేరాడు. 2020లో కలకత్తా విశ్వవిద్యాలయంలో బిఎస్ డిగ్రీ పట్టా తీసుకున్నాడు. దాని తర్వాత భార్య కొద్ది కాలానికి చనిపోయింది. 1930లో డాక్టర్ బీర్బల్ కుమార్ ఇంద్రాణితో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి సురేష్ మీరా, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఇద్దరు పిల్లలు. సో 1935లో కాన్పూర్లో జరిగినట్టు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అఖిల భారత దళిత వర్గాల సంఘం మహాసభల అధ్యక్షత వహించినటువంటి చరిత్ర అయింది. గాంధీ ప్రారంభించినటువంటి డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ 1936 నుండి 1942 వరకు బాబూజీ జగజ్జీవన్ రామ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. బీహార్ శాసన మండలికి నామినేట్ అయ్యాడు. సో ఆ విధంగా 15 రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాలకు జగజ్జీవన్ రామ్ అభ్యర్థులను పోటీకి దింపితే 15 నియోజకవర్గాలు 15 మంది గెలిచారు. ఇలా 14 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఆయన ఆ రోజు ఉన్నటువంటి ప్రజల మనోభావాలని, దళితుల యొక్క మనోభావాలని చేయటం. 1942 ఆగస్టు 7 ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నట్టు జగజ్జీవన్ రామ్ జైలుకి వెళ్ళాడు. సో డిప్రెస్డ్ క్లాస్ లీగ్ రద్దు చేశారు. 1943లో జగజ్జీవన్ రామ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విస్తృత పర్యటనలు చేసి ఆ విధంగా దళిత వర్గాల చైతన్యం కోసం కృషి చేశాడు. 1946లో నెహ్రూ క్యాబినెట్లో ఉన్నాడు. ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తాం. సో వయసును బట్టి బాబూజీని బేబీ మినిస్టర్ అని పిలిచేవారు. వయసులో చిన్నవాడు కావటం వల్ల 29 సంవత్సరాలకు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, సెంట్రల్ పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఇంకా అనేక పదవులు చేసినటువంటి జగజ్జీవన్ రామ్ 47 రాజ్యాంగ పరిషత్తులో బాబూజీ ఎన్నికైంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సభ అధ్యక్షునిగా బాబూజీ కూడా పనిచేశాడు. కేంద్ర కార్మిక శాఖ, వ్యవసాయ, ఆహారం, ఉపాధి, పునరావాసం, రక్షణ, రైల్వే, సమాచార శాఖల్లో 3 దశాబ్దాల పైగా అనేక బాధ్యతలు నిర్వర్తించిన చరిత్ర అయింది. ఇందిరాగాంధీ ధోరణితో విసుగుపోయి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని పెట్టి కొన్ని కారణాల తర్వాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేసి 77 మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో జగజ్జీవన్ రామ్ కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేసిండు. 1979 వరకు దాన్ని కొనసాగాడు. తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవటం మళ్ళీ 1980లో జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ జే పార్టీతో పెట్టిండు. 2 తెలుగు రాష్ట్రాల్లో మహాసభలు భాగంగా నిజామాబాద్ ఎంపీ కృష్ణా, గోదావరి, ప్రకాశం, మాదిగల దహనం విషయంలో ఏదైతే ఉందో ఆ రోజు చుండూరు కారం చేయడం సంఘటనలు అనుకుంటారు. బాబు జగజ్జీవన్ రామ్ 1986లో జూలై 6న చనిపోయారు. 1985లో దేశ ప్రజలకు బాబూజీ జన్మదినోత్సవాన్ని సమతా దివస్గా జరుపుతున్నారు 1985 నుంచి. సో ఇది పరిస్థితి. సో 3 రోజుల సంతాప దినాలు కూడా జరిగినాయి. సో ప్రభుత్వ సంతాప దినాల తర్వాత ఆ విధంగా 2014లో మీరా కుమార్, 2009 నుంచి 2014 వరకు మీరా కుమార్ స్పీకర్గా పనిచేశారు. సో యాక్చువల్గా బాబు జగజ్జీవన్ రామ్ విద్యా సంస్థల్లో సిలబస్లు ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఎంతో కొంత సమానత్వం లోపం కనిపిస్తుంది. దాని మీద బాబూజీ మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దేశ ప్రధానమంత్రి కావాల్సినటువంటి బాబూజీ తన కొడుకు మీద వచ్చినటువంటి విమర్శలు, ఆ రోజునటువంటి కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ కోటరీ ఆయన ప్రధానమంత్రి కాకుండా ఆపారు. సో బాబు జగజ్జీవన్ రామ్ మచ్చలేని నాయకుడు, మచ్చలేని మనిషి. వ్యక్తిగతంగా ప్రధానమంత్రి కొడుకు సంబంధించి ఆ రోజు ఆరోపణలు, ఇంగ్లీష్ పత్రికలు రాసినటువంటి కథనాల బేస్డ్గా బాబు జగజ్జీవన్ రామ్ మీద ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ నీతిమంతుడు, మచ్చలేని మనిషి. ఆయన కొడుకు మీద విమర్శలు పెట్టి టార్గెట్ చేసి ఆయన ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి నేపథ్యం ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలకి సరిపోతుంది. 1950, 70, 80, 90 రాజకీయాల దాకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ మీ లక్ష్యాన్ని